అందరికీ వృత్తి ఓకే అయితే వీరి వృత్తి మాత్రం ఉక్కే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆనాడు అమరవీరుల త్యాగానికి ప్రతిఫలంగా ఈనాడు ఈ శ్రామికులు విశాఖ ఉక్కు ఆంధ్రుల లక్కుగా మార్చేశారు. ఇది మాత్రం అక్షరాల నిజం. ఎందుకంటే మన ఉక్కు, మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం తరహాన స్టీల్ ప్లాంట్ ఉక్కు ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 పొజిషన్కి వెళ్ళింది. దీని వెనుక ఎంత శ్రామిక శక్తి ఉందో మీకు తెలుసా? రక్త మాంసాలని ఉక్కు పిండంగా, ఉక్కు కండలుగా మార్చి వీరు దినదినం ప్రతిరోజు పడుతున్న శ్రమ ఒకసారి వాళ్ళతో గడిపితే మనకేం తెలుస్తుంది. వెళ్దామా? పదండి. సుపర్ణ గారు, ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి మీకు? ఇప్పుడు మార్నింగ్ 6 o'clock టైం ఉంది. 6 o'clock అలా గేట్లు ఎంటర్ అయిపోవాలి. ఒక 6 కానీ అయిపోయిన తర్వాత కానీ అయితే గేట్ క్లోజ్ చేస్తారు. బిఫోర్ 6 లోనికి వెళ్ళిపోవాలి మనం. అంటే కనీసం ఇక్కడ నుంచి 5:30, 5:45 బయలుదేరాలి దగ్గర కాబట్టి. ఓకే. సో మీరు చేసే విధులు ఏంటి, డ్యూటీ ఏంటి ఇక్కడ? నాది SMS డిపార్ట్మెంట్ అండి. SMS అంటే స్టీల్ మెల్టింగ్ షాప్. ఓకే. అక్కడ మన BF నుంచి లిక్విడ్ స్టీల్ వస్తుంది. BF అంటే సార్? బ్లాస్ట్ ఫర్నెస్. అదే చాలా కీలకం అనుకుంటాను. ఎస్. ఓకే. ఈ ఎంటైర్ ప్లాంట్కి BF, SMS హార్ట్ లాంటి వంటిది. మనిషి శరీరం గుండెకి ఎటు ఉంటుందో ఈ ఎంటైర్ ప్లాంట్కి BF డిపార్ట్మెంట్ కానీ అలాగే స్టీల్ మెల్టింగ్ షాప్ కానీ గుండెకాయ లాంటిది. ఎందుకంటే అక్కడ లిక్విడ్ స్టీల్ తయారవుతుంది. ఆ లిక్విడ్ స్టీల్ని ఇక్కడ సాలిడ్ చేసి బ్లూమ్స్ అంటారు. ఆ బ్లూమ్స్ ద్వారా మనకి ఏదైతే కావాలో ఐరన్స్ ఓర్స్, ఐరన్ రాడ్స్ 30 mm, 24 mm, 25 mm మన బిల్డింగ్స్ కట్టుకోవడానికి, తర్వాత రైలు పట్టాలు వేసుకోవడానికి, అటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేయడం కోసం ఆ బ్లూమ్స్ని యూజ్ చేస్తారండి. అదంతా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్. ఓకే సార్, ఒకసారి మీతో పాటు గుండెకాయ లాంటి SMS, BF, వరల్డ్ ఫర్నిషింగ్, అదేవిధంగా మెల్టింగ్ నుంచి లిక్విడ్ నుంచి సాలిడ్ స్టేట్కి ఎట్లా మారుతుంది ఒకసారి మనం ఇది జీవితంలో సంపూర్ణ గారితో వెళ్ళి ఆయన విధులతో పాటుగా మనం కూడా చూద్దాం. ప్రధానటువంటి విశాఖ స్టీల్కి వచ్చాం. భారత్లో నంబర్ 1 స్టీల్ మన స్టీల్. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి చోటుకి ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న మన స్టీల్ కనుక ఇంతమంది కార్మికులు ఉన్నారు, కార్మిక సోదరులు. వీరందరూ కలిసి ప్రతి నిమిషం కష్టపడి ప్రతి చిన్న పిన్ని నుంచి టన్నుల బరువు చేసేటువంటి ఎంతో విలువైన స్టీల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంటింటికి కూడా సప్లై చేయడానికి అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు. ఈ కంప్యూటర్లు ఏంటంటే అవి కన్వర్టర్స్ అండి. ఆ పైన 3 కూడా కన్వర్టర్స్. జరుగుతున్నది ఇప్పుడు ఇక్కడ ఆ 3 కూడా అంటే ఇక్కడ ఇది మిక్సర్ అంటారు. ఈ కన్వర్టర్స్ అనేవి ఆ ప్రక్కన ఉన్నాయండి. ఆ కన్వర్టర్లో ఇప్పుడు మేము ఇక్కడ మెట్లు ఇవి చూసిన బ్లూమ్స్ ఎలాగ ఉన్నాయి. అక్కడ CCDలో ఎన్ని మిషన్లు రన్ అవుతాయి అని తెలియజేయడం కోసం ఇండికేషన్. అక్కడ మాకు 6 మిషన్స్ ఉన్నాయి. ఆ 6 మిషన్లో మనం ఇక్కడ నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది. కాబట్టి మాకు ఐడియా ఉండాలి ఎన్ని మిషన్లు రన్ అవుతుంది, మేము మెటల్లో ఎన్ని మిషన్లు మీరు సప్లై చేయాలని చెప్పని. 6 మిషన్లు 5 మిషన్లు కంటిన్యూగా ఉంటాయండి. ఆ 5 మిషన్లు కూడా మేము ఇక్కడ నుండి మెటల్ సప్లై చేయాలంటే అక్కడ పొజిషన్ మాకు తెలియాలి. ఆ తెలియడం కోసం ఈ కంప్యూటర్లో మనకు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మిషన్ 1, మిషన్ 2, మిషన్ 3, మిషన్ 4, మిషన్ 5, మిషన్ 6 6 ఉన్నాయి. ఈ 6లో ఇప్పుడు 1 మిషన్, 2 మిషన్, 3 మిషన్ రెడ్ సింబల్ ఉన్నాయి కాబట్టి అవి అండి. ఆ 3 మిషన్లు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నట్టు లెక్క. మనకి ఈ 140 టన్స్ తరుగుతుంటుంది కదా మెటల్, ఆ తరిగేది ఈ విధంగా చూపిస్తారు అనమాట. అంటే ఇది చూసారు 138 ఉంది. ఇది అంటే 138 టన్స్ ఉంది. ఇది 135 టన్స్ ఉంది. ఇది 75 టన్స్ ఉందన్నమాట మనకి. ఆ విధంగా అంటే 54 టన్స్ ఉంటే ఈ మీటర్స్ ఎంత వెళ్ళిందని లెక్క క్యాలిక్యులేషన్ అవుతుంది మనకి. ఇలా ఈ విధంగా చెప్పాలి. ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుంది, ట్యాపింగ్లో కన్వర్టర్ అక్కడ ఉంది మనకు కనిపించదు.
ఈ కన్వర్టర్ ఏ విధంగా పనిచేస్తుంది, బ్లోయింగ్ అవుతుందా లేదా, లేదంటే మెటల్ ట్యాపింగ్ అవుతుందా లేదా. ట్యాపింగ్ అంటే ఏంటంటే మెటల్ ల్యాడర్లో వంపడం. ఆ వంపిన తర్వాత ఎంటీ అయిన తర్వాత మనం ఇక్కడికి ల్యాడర్లో పంపిస్తారు. పంపించినప్పుడు ఇక్కడ మెటల్ ఇవ్వాలి, మనం ఇమీడియట్గా అందిస్తుండాలి. వాళ్ళకి ఎంత రిక్వైర్మెంటో ఆ రిక్వైర్మెంట్ మెటల్ మనం ఇమీడియట్గా స్లో డౌన్ లేకుండా మనం ఇమీడియట్గా మనం అందిస్తూ పోవాలి అక్కడికి. మీకు ఇంకా టైం టార్గెట్ లోపల ఇది పూర్తిగా మెల్ట్ చేసి పంపించాలని అలా కూడా ఉంటుందా మీకు? ఇన్ని అవర్స్లో ఫినిష్ చేసుకోవాలి అలా ఉంటుందా జనరల్గా? టైమింగ్స్ అంటే మన పొజిషన్ బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు మనకు సపోజ్ ఇక్కడ మెట్లు ఉందనుకోండి, ఒక అర్జెంట్ ఆర్డర్ వచ్చింది, మీరు ఇమీడియట్గా మీరు మెట్లు ఇచ్చింది అంటారు. డిపెండింగ్ ఆన్ ద వర్కర్, బికాజ్ వాళ్ళు అర్జెంట్గా ఇమ్మన్నారు కదని చెప్పి మనం ఇక్కడ ఫోర్స్గా కానీ వేగంగానే ఇంకా ఇచ్చామనుకోండి, బై మిస్టేక్ స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్లో వర్కర్ అనేవాడు నెగ్లిజెన్స్ కానీ వహించినట్లయితే మెట్లు కింద ఉరిగిపోతుంది. అప్పుడు ఎంత లాస్ అవుతుంది? లాస్ అంటే ఒలిగి దాన్ని బట్టి లాస్ అవుతుంది. అంచేత ఏంటంటే మేనేజ్మెంట్ చెప్తారు ఏమని, మీరు ఇమీడియట్గా అర్జెంట్ 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 అంటారు. అర్జెంట్ అన్నప్పుడు కూడా మన తాలూకా బేసికల్గా ఇక్కడ వర్క్ పొజిషన్ కండిషన్ బట్టి మాత్రమే మనం దాన్ని చేయాలి తప్ప వాళ్ళు అన్న విధంగా మనం చేయడం అని చెప్పి దానికి ఏదో పెద్ద ఎక్స్ట్రా చేసామంటే దాన్ని బట్టి ఇక్కడ ఎక్విప్మెంట్ పాడైపోద్ది, నెక్స్ట్ టైం ప్రొడక్షన్ డౌన్ అవుతుంది, దాన్ని బట్టి ల్యాక్స్ ఆఫ్ ది క్రోస్ ఆఫ్ ది అమౌంట్ కూడా లాస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అంచేత డిపెండ్ ఎంత ప్రెషర్ వచ్చినా సరే ఇక్కడ వేడి భరించాలి, పై వాళ్ళ ఆ వేడి కూడా భరించాలి. ఒక స్లోగా ఇచ్చినందుకని వాళ్ళు మమ్మల్ని తిడతారు. అయినప్పుడు కూడా ఇక్కడ కండిషన్, మిషన్ కండిషన్, తర్వాత మన మెంటల్ కండిషన్ బట్టి మనం స్పీడ్గా వితిన్ 2 minutesలో మెట్లు ఇచ్చేవచ్చు, వితిన్ 5 minutesలో మెట్లు ఇవ్వచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజెంట్ ల్యాడ్లు కన్వర్టర్ నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ల్యాడ్లో మనం మెట్లు వేయాలి. మెట్ల సప్లై ఇక్కడ నుంచి కన్వర్టర్కి ఇవ్వాలన్నమాట. దాన్ని ల్యాడ్లు ప్లేస్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ ముందు ల్యాడ్లు ప్లేన్ వేస్తాం. ఇది ఎలక్ట్రికల్ పవర్ అండి, బ్రేక్. ఎందుకంటే ఈ బ్రేక్ ఎందుకు వేస్తామంటే, ఎలక్ట్రికల్ బ్రేక్ ఎందుకు వేస్తామంటే మిక్సర్ని మన కంట్రోల్లో పెట్టుకుంటాం. ఈ మిక్సర్లో కంట్రోల్ పెట్టే కోసం ఎలక్ట్రికల్ బ్రేక్ వేసుకుంటాం. ఈ బ్రేక్ ఇది మెకానికల్ బ్రేక్ అండి. ఈ మెకానికల్ బ్రేక్ని రిలీజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి మిక్సర్ టిల్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంతకు ఇప్పుడు ఏం చేస్తాం, ఇది మెకానికల్ బ్రేక్లో పెట్టాం టిల్ట్ అవ్వకుండాను. ఇప్పుడు దీని నుంచి ఈ ఎలక్ట్రికల్ బ్రేక్ తీసుకొచ్చుకున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడు దీన్ని ఆపరేట్ చేసుకుంటాం సార్. ఆపరేట్ చేసే ముందు కంపల్సరీగా హార్న్ కొట్టాలి. అంటే ఎవరైనా పని చేసినప్పుడు మనుషులు బయట ఉంటే వాళ్ళకి సిగ్నల్ అన్నమాట. ఇది ఈ మూమెంట్ సార్, హ్యాండ్ మూమెంట్. ఇది లేవర్ అంటారు దీన్ని. టిల్టింగ్ పొజిషన్, లోయరింగ్ పొజిషన్ రిటర్న్. ఇది మూమెంట్, మిక్సర్ మూమెంట్. సార్ ఈ డిజిటల్ కోడ్ ఏంటిది? ఇది డిజిటల్ కోడ్ అంటే మెటల్ వెయిట్ మనకు తెలుస్తుంది అండి. అంటే 140 టన్నులు మనకి ఇవ్వాలి. ఆ 140 టన్నులు ఇవ్వడం కోసం మెటల్ తెలిసి ప్రస్తుతం ఇంకా వర్కౌట్లో కొత్తగా పెట్టారు. వర్కౌట్ ఇక్కడ మనం చూసుకొని 0లో ఉంచాం మనం ప్రజెంట్. ఇప్పుడు మెటల్ పడిన తర్వాత స్కోరింగ్ అవుతుందండి. సో బర్నింగ్ ఫర్నేస్ నుంచి వచ్చినటువంటి లిక్విడ్ ఐరన్ ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ నుంచి అసలు ఏం ప్రాసెస్ జరుగుతుందో మనం అడిగి తెలుసుకుందాం. సార్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఇది మిక్సర్ అండి. ఇది ఆ మిక్సర్ నుంచి లిక్విడ్ స్టీల్ ల్యాడర్లో పోర్ చేస్తారు. అంటే బిఎఫ్ అక్కడి నుంచి వస్తుందా? బిఎఫ్ నుంచి వచ్చింది. గ్లాస్ ఫర్నేస్ లిక్విడ్ స్టీల్ ని మిక్సర్ అనమాట. ఆ మిక్సర్ అంటే దాని ఒక స్టోరేజ్ స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన తర్వాత మా రిక్వైర్మెంట్ బట్టి ల్యాడర్లో పోర్ చేస్తారు. పోర్ చేసిన తర్వాత కార్ అనమాట. కార్ నుండి కన్వర్టర్ వెళ్తుంది అనమాట. కన్వర్టర్ చేంజ్ వరకు లిఫ్ట్ చేస్తుంది. చేసిన తర్వాత అది లాడులో డంప్ చేస్తారు. లాడు సారీ ఎల్డీలో కన్వర్టర్ చేసి కెమికల్ చేసిన అక్కడ అంటే వాటిలోనే కలుపుతారా సార్? అనుకున్న టెంపరేచర్ కన్వర్టర్లో వేసిన తర్వాత అక్కడ ఆక్సిజన్ ద్వారా రింగ్సింగ్ అంటారు దాన్ని. ఆక్సిజన్ పంపిస్తారు లోపలికి మిక్సర్ ద్వారా. అప్పుడు గ్లోయింగ్ అవుతుంది. గ్లోయింగ్ అవడం అంటే అదంతా కలిపి ఉంటాయి. గాలి వస్తే ఎలా వస్తుందో దాని ద్వారా మెటలంతా కూడా అలా కలుగుతుంది. దాంతో ఆక్సిజన్ పంపిస్తున్నాం కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. మనకు కావాల్సిన టెంపరేచర్ పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ 1300 ఉన్నదాన్ని దాన్ని 1500 వరకు అక్కడ తీసుకెళ్ళచ్చు. ప్లస్ అక్కడ వేరే సిలికాను, మ్యాంగనీస్, అల్యూమినియం ఇవన్నీ కూడా అందులో యాడ్ చేస్తారు.
దీన్ని తీసుకొచ్చి కన్వేర్ బెల్ట్ కన్వర్టర్ కన్వర్టర్ లో వేస్తారండి. ఇది హెల్ప్ ఆఫ్ ద క్రెయిన్ ఈ ల్యాడర్తో మెటల్ తీసుకొచ్చి కన్వర్టర్ 300 టన్స్ కెపాసిటీ ఇది దీనిలో వేస్తారు. దీన్ని బ్లోయింగ్ అంటారు. బ్లోయింగ్ అంటే వేసిన మెటల్ ని ఒకసారి కలపడం. అంటే ఒకసారి కలిపినట్లయితే ఏవైతే రా మెటీరియల్స్ ఉన్నాయో, ఏవైతే పొల్యూషన్ కానీ ఇతర ఏమున్నాయో అవన్నీ కూడా మిక్స్ అవుతాయి. మిక్స్ అయిన తర్వాత అదంతా కలిపి ఒక సఫిషియెంట్ టెంపరేచర్ వస్తుంది హీటింగ్ రండి. సైరన్ ఇచ్చి కూడా అందుకేనా? అంటే సేఫ్ సైడ్ ఉండమని. కోల్డ్ పడినప్పుడు ప్రాబ్లం అయితే దాన్ని చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. మెట్లు పడుతూనే ఉంటుంది, అలా తీసుకెళ్తుంటారు. లేదంటే మొత్తం అంతా ట్రాక్ అంతా పాడైపోతుంది. అది ఇప్పుడు మనకి అక్కడ మెట్లు డంప్ చేస్తారండి, ఛార్జింగ్ అంటారు దాన్ని. దీన్ని కన్వర్టర్ అంటారు. ఇప్పుడు మిక్సర్లో వచ్చే మెటల్ని క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసుకొని ఈ కన్వర్టర్లో వేసుకుంటాం సార్. జరుగుతున్న ప్రాసెస్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఆక్సిజన్ పంపిస్తున్నారు. ఆక్సిజన్ పంపించడం వల్ల స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రాసెస్ అంతా ఇక్కడే జరుగుతుంది, రైట్? అదే కదా అనుకుమార్ గారు? ఓకే. హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ ఫర్ దిస్ ప్రాసెస్? ఆక్సిజన్ బ్లోయింగ్ ఒక 15 మినిట్స్ అవుతుంది, 15-16 మినిట్స్ అవుతుంది. దాని తర్వాత టెంపరేచర్ తీసి వీళ్ళు గో ఫర్ ట్యాపింగ్. ట్యాపింగ్ అంటే ఏంటంటే కింద స్టీల్ ల్యాడర్లో ఈ ఆక్సిడైజ్ అయిన మెటల్ అంతా కూడా వీళ్ళు డంపింగ్ ఇట్. అండ్ దట్ ఈస్ అగైన్ టేకెన్ ఫర్ కంటిన్యూస్ క్యాస్టింగ్ డిపార్ట్మెంట్. అక్కడ సాలిడ్ రూమ్స్ కింద వాటిని కన్వర్ట్ చేస్తారు. సో ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది వన్ బై వన్. ఇది ఈచ్ బ్యాచ్ టేక్స్ 35 to 40 minutes టైం ఒక కన్వర్టర్లో. అంటే ఒక 40 minutes వీఆర్ మేకింగ్ అబౌట్ 140 tons ఆఫ్ స్టీల్. 3 కన్వర్టర్లు అలా రౌండ్ ది క్లాక్ నడుస్తుంటాయి. సో లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ మేడ్ అబౌట్ 3.4 million tons. వన్ ఆఫ్ ది biggest achievement of every employee. Every employee dedicated to the work. That's why we have reached what given the management give the touch 3.4 million tons. That must be reached అన్నమాట. లాస్ట్ ఇయర్ 3.4 million tons reached. ఈసారి రికార్డు స్థాయిలో మీరు టార్గెట్ ఎంత పెడుతున్నారు? ఈసారి 3.6 million tons పెట్టారు. సో స్టెప్ బై స్టెప్ ఆంధ్ర ఉక్కు పవర్ ఏంటో ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్నారు మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్. చూపించారు ఇంకా. కంటిన్యూస్ ప్రాసెస్. మనం చూస్తున్నాం ఇక్కడ స్టీల్ ఇందులో తయారైన తర్వాత స్లాగర్ స్టీల్ అంటారు. అంటే మన దగ్గర వ్యర్థ పదార్థం అంతా కిందకి డంప్ చేశారు. ఇందులో తయారైన 3 స్టీల్ ఉంది చూసారా, దీన్ని అవతల వైపు మళ్ళీ టర్న్ చేసి సిసిఎస్ కి పంపిస్తారు. ఆ ప్రాసెస్ కూడా ఒకసారి మనం చూద్దాం. 1690 టెంపరేచర్ వచ్చిందండి. ఈ 1690 టెంపరేచర్ అక్కడ ట్యాపింగ్ చేస్తారు. ఆ ల్యాడర్లో పోసిన తర్వాత ఆ ల్యాడర్ ఇప్పుడు ప్రెజెంట్ సిసిటీకి వెళ్తుంది. ఆ ప్రాసెస్ మనం చూద్దాం ఇప్పుడు. ఈ ఎంత ప్రాసెస్ ఇంప్యూరిటీస్కి, ఈ హీట్కి ప్లస్ నేనే అసలు 1 hour అసలు ఉండలేడం నా వల్ల కాలేదు. దగ్గు మొత్తం మీరు ఎట్లా వర్క్ చేయగలుగుతున్నారు? ఇందులో ఉన్న అసలు సమస్యలు ఏంటి మీకు ప్రధానంగా? ఈ సమస్యలు తట్టుకొని మీ ఎంతవరకు మీకు మేనేజ్మెంట్ సహకరిస్తుంది? ప్రధానంగా సమస్యలు అంటూ ఏం లేదు. ఎందుకంటే దట్ ఈస్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. స్టీల్ ప్లాంట్ అందుకే చూడడానికి చాలా అందంగా ఉంటుంది, పని చేయడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎస్ఎంఎస్ కన్వర్టర్ నుంచి 150 టన్నుల స్టీల్ ఇక్కడికి వచ్చింది లిక్విడ్ స్టేట్ నుంచి. ఇక్కడ దీన్ని సాలిడ్గా స్టేట్లో తీసుకొస్తారు. దీన్ని ఈ ప్రాసెస్ విధానం ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. సార్ ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? యాక్చువల్గా అక్కడి నుంచి వచ్చినటువంటి లిక్విడ్ స్టీల్ని ఇక్కడ ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఇప్పుడు మన కన్వర్టర్లో మెటల్లో ఇక్కడ ఛార్జ్ చేయడం చూసాం. ఈ ల్యాడర్లో ఇది 140 టన్నులు ఉంటుందండి. దీన్ని అక్కడ తీసుకొచ్చిన తర్వాత దీన్ని టండిస్ ప్రిపరేషన్ బే అంటారు. ఈ టండిస్ ప్రిపరేషన్ బేలో ముఖ్యంగా ఏంటంటే ఈ ల్యాడర్లో ఉన్నటువంటి మెటల్ అంతా కూడా ఈ గాలి ద్వారా కానీ తేమ ద్వారా కానీ వస్తున్నప్పుడు కానీ ఒక సాలిడ్గా కొంత మేర ఏర్పడి ఉంటుంది. దాన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఆర్గాన్ రిన్సింగ్ అంటారు దాన్ని. ఒక ఆర్గాన్ ద్వారా రిన్సింగ్ అంటే దాన్ని మొత్తం అంతా కూడా కింద మీద కూడా కలిపి అంటే ఒకే యూనిఫామ్గా టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం దాన్ని రిన్సింగ్ చేస్తారు. తర్వాత ఇక్కడ కొన్ని అదనంగా యాడ్ అల్యూమినియం కానీ లేదంటే ఇంకేమైనా ఊక బస్తాలు కానీ ఏమైనా కొంత వేసి మినిమం టెంపరేచర్ ఎంత కావాలో 1300, 1400 టెంపరేచర్ మనకు రిక్వైర్మెంట్ కావాల్సి ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ టెంపరేచర్ వచ్చిన తర్వాత కూడా దీన్ని రిన్సింగ్ ద్వారా టెంపరేచర్ని మెయింటైన్ చేసి యూనిఫామ్గా పైనుండి కింద వరకు కింద డ్రాప్ స్టీల్ వరకు కూడా ఒకే టెంపరేచర్ ఉండేటట్టు దీన్ని ఇక్కడ చేస్తారు సార్. బ్లూమ్ స్టీల్ బ్లూమ్ ఎలా తయారవుతుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది,
మనం ఈ ప్రాంతానికి వచ్చాం. ఇది చాలా కీలకమైన పార్ట్. ఇది SMS కన్వర్టర్ దగ్గర నుంచి తర్వాత CCDకి వచ్చింది, లిక్విడ్ నుంచి సాలిడ్ స్టేట్కి వచ్చింది స్టీల్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫైనల్గా స్టీల్ రాడ్స్ అనేవి ఇలా అవుట్పుట్ వస్తుంది. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్తారు, ఒకసారి మనం సంపూర్ణంగా అడిగి తెలుసుకుందాం. సంపూర్ణం గారు, ఈ ప్రాసెస్ అంతా ఏం జరుగుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫైనల్ అవుట్పుట్ ఇదేనా? ప్రజెంట్ ఉన్న బ్లూమ్ దగ్గర కూడా ఇంచుమించు మనకి పైన చూసినట్లయితే 1350 1400 సెంటీగ్రేడ్ ఉంటుందండి. అదే ఇక్కడికి వచ్చేసరికి ఇదే టెంపరేచర్ కూడా ఇంచుమించు 1300 సెంటీగ్రేడ్ ఉంటుంది. ఎంత కూలింగ్ చేసినప్పుడు కూడా ఇంచుమించు ఒక అరగంట ఒక పావు గంట అయితే కానీ ఇది జస్ట్ కూల్ అయినట్టు నల్లగా కనిపిస్తాం. నల్లగా కనిపిస్తే కానీ వాటి టెంపరేచర్ మాత్రం ఇంచుమించు కూడా తగ్గదండి. ఇంచుమించు 500-600 సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ టెంపరేచర్ మొత్తం తగ్గడానికి ఎంత టైం తీసుకుంటుంది? తగ్గడం కంటే కనీసం, ఎందుకంటే సెకండరీ కూలింగ్ సెక్షన్ దగ్గర నుంచి మన ఇక్కడ గ్యాస్ కటింగ్ వరకు కూడా ఇంచుమించు ఈ ప్రాసెస్ అంతా కూడా పావు గంట అరగంట అవుతుందండి. పావు గంట అరగంట. ఈ పావు గంట అరగంటలో మొత్తం మనకి ఆ వాటర్ కూలింగ్ మొత్తం అన్నింటిలో కూడా ఉంటుంది కూలింగ్ చేయడానికి. బయటకు వచ్చే టైం కల్లా ఒక హాఫ్ అన్ అవర్ లో కూడా మనకు కూల్ అయిపోతాయండి. ప్రస్తుతం మన బ్లూమ్, ఆ స్టీల్ బ్లూమ్ ఉన్నది చూస్తారా, అది ఎంత విడుతుంటుంది, దాని మందం అంతా, దాని గేజ్ అంతా. ఇది ఈ తలక బ్లూమ్ లో మనకి లిక్విడ్ గా 350 x 350 కానీ 250 x 250 కానీ మనకు ఉంటాయండి మౌల్డ్స్. ఆ మౌల్డ్స్ ఎంతైతే డయామీటర్ ఉన్నాయో ఆ డయామీటర్ ప్రకారంగా ఇక్కడ ఈ బ్లూమ్ రావడం జరుగుతుంది మనకి. ఇప్పుడు 150 టన్నుల స్టీల్ నుంచి ఈ సైజులో అంటే ఎన్ని ఇట్లా బ్లూమ్స్ వస్తాయి మనకి? ఇంచుమించు 34 బ్లూమ్లు వస్తాయండి. 34 బ్లూమ్లు వస్తాయి. ఇక్కడ నుంచి వాటిని తీసుకెళ్తారు. అయితే ఇక్కడ కనీసం ఒక 13 డిగ్రీల సెల్సియస్ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న టెంపరేచర్ ఉంది. మామూలుగానే 40 డిగ్రీల సెల్సియస్కే మనం అల్లాడిపోతున్నాం ఎండాకాలంలో. అలాంటిది వీళ్ళు నిత్యం ఇదే మంటలో, ఇదే వేడిలో, ఇదే టెంపరేచర్ పనిచేయాల్సి వస్తుంది. అసలు ఇంత వేడి ఎలా తట్టుకుంటున్నారు? ఒకసారి ఇంత మాట్లాడితే చేద్దాం. విశ్వనాథం గారు, మీరు చెప్పండి, ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఇంత వేడిని తట్టుకుంటూ చేయడం చాలా కష్టమైన పని. మీరు ఎలా ఉండగలుగుతున్నారు? ఇప్పుడు చూడండి, నా షర్ట్ చూడండి ఎట్లా అయిపోయిందో, నా పొజిషన్ మొత్తం ఒంట్లో అసలు వాటర్ మొత్తం అంతా ఎవాపరేట్ అయిపోయిన పరిస్థితి. మీరు ఎలా ఉండగలుగుతున్నారు? చూడండి, సి 90వ సంవత్సరం నుంచి కూడా ఇదే స్టీల్ ప్లాంట్లో కష్టపడి పనిచేస్తున్న మేము మాకు నిత్యం ఇదే వేడి అలవాటు అయిపోయి మా ఆరోగ్యాలు మా మొత్తం బలంగా పెట్టి ఎంతో కష్టపడుతున్నాం సార్. మీరు చూస్తూనే ఉన్నారు ఎలా ఉంది కండిషన్ అనేది. పర్టికులర్గా సమ్మర్లో మరింత ఎక్కువగా శ్రమకి ఓర్చి కష్టపడాల్సిన పరిస్థితి మాకు ఉంది సార్. ఇక్కడ నేను కోట్ వేసినా కూడా సరిపోయింది. ఈయన వీపు ఎలా మాడిపోతుందంటే కనీసం నా చెయ్యే చాలా పెద్ద చెయ్యి అయినా సరే తట్టుకోలేనంత హీట్గా ఉంది మొత్తం ప్రస్తుతం వెళ్ళి పరిస్థితి చూస్తుంటే. అలాంటిది వీళ్ళు కూడా కాయ కష్టం చేసుకుంటూ బతికే జీవులు, వీళ్ళు కూడా అంతే కష్టపడుతున్నారు ఒక స్టీల్ ప్లాంట్ కర్మాగారం కోసం. ఈ బ్లూమ్ స్టీల్ అంతా ఆ పక్కన స్టోరేజ్ లో చేస్తారు. అదే రోలర్స్ ద్వారా మళ్ళీ దీన్ని బిల్లెట్స్ గా మార్చే ప్రక్రియ ఈ ప్లాంట్ లో తయారవుతుంది. అసలు ఇక్కడ నుంచి ఎంత సైజు రాడ్ వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ విధానం. ఇక్కడ ఈ ప్లాంట్ సంబంధించినటువంటి HOD శ్యామ్ సుందర్ గారు మనతో ఉన్నారు. ఓకే, దీనికి ఇన్ఛార్జ్ శ్యామ్ సుందర్ గారు ఉన్నారు. సో శ్యామ్ సుందర్ గారు మనకంత సమాచారం మనకు అందిస్తారు, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్యామ్ సుందర్ గారు, ఈ బిల్లెట్స్ మీరు చెప్పారు కదా, ఈ ప్రాసెస్ విధానం ఎట్లా సాగుతుంది, ఎంత సైజు రెడ్యూస్ చేసుకోవచ్చు వీటన్నిటిని? మనం ఇప్పుడు బ్లూమ్ని 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేసిన తర్వాత ఓకే మిల్లో 125 సెక్షన్కి రెడ్యూస్ చేస్తాం. ఇక్కడ నుంచి ప్రధానంగా WRMకి బార్ మిల్కి సప్లై చేస్తాం. ఒకటి 32 మీటర్ కట్ అవ్వకుండా టోటల్గా హెడ్ టు టైల్ కట్ చేసి 32 మీటర్ బార్ మిల్కి ఇచ్చేస్తాం. ఇంకో 10 మీటర్స్ లెంగ్త్ కట్ చేసి WRMకి సప్లై చేస్తాం. ఇక్కడ బార్ మిల్లో 16 నుంచి 36 వరకు రెడ్యూస్ చేస్తారు సెక్షన్. WRMలో 5 నుంచి 12 వరకు రెడ్యూస్ చేస్తారు. మెయిన్ మనం ఇన్పుట్ బార్ మిల్ అండ్ WRMకి ఇక్కడ నుంచి బిల్లెట్ సప్లై చేస్తాం. ఓకే, అంటే సో SMS కన్వర్టర్ నుంచి వచ్చిన దాన్ని ఎంత తక్కువ కావాలంటే ఇది ఫిక్స్డ్ అంతవరకు మనం కట్ చేసుకుని పెట్టుకోవచ్చు, చేసుకుండవచ్చు. ఇంతకంటే ఇంకా తక్కువ సైజులు కూడా తీసుకుంటుందా? స్టాండర్డ్ సైజ్ WRMకి 10 మీటర్ నుంచి మనం 10.8 వరకు తీసుకుంటాం. బార్ మిల్కి వాటి లెంత్ టైం హెడ్ టు టైల్ కట్ చేసి ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాం వాళ్ళకి. సో ఇక్కడ ఎంత టెంపరేచర్ మెయింటైన్ అవుతుంటుంది సార్ అక్కడ నుంచి? బయటకు వచ్చినప్పటికీ 900 డిగ్రీస్ ఉంటుంది. అచ్చా, 1200. సో ఈ ప్రాసెస్ అంతా 24 అవర్స్ రన్ అవుతుంది. మరి ఇక్కడ కూడా ఇంత వేడి మధ్య చేయడం చాలా కష్టంగానే ఉంది. మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు?
కంటిన్యూ ఇక్కడ నుంచోం కాబట్టి ఆటోమేషన్ కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. పల్పిట్స్ నుంచే కంట్రోల్ చేస్తుంటాం. ప్రాబ్లం వచ్చినప్పుడు బయటకు వస్తుంటారు. ఓకే. సో ద కంటిన్యూస్ ప్రాసెస్ మనం చూసాం కదా, ఇంత పెద్ద సైజు నుంచి ఇంత చిన్న సైజు వరకు ఎలా మౌల్డ్ చేస్తూ వస్తుందో. సో ఈ ప్రాసెస్లో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ స్టీల్ రాడ్స్ మన దగ్గర ఉన్నాయి. అవి ఎలా తయారవుతున్నాయో, వీటి లెంగ్త్ అంతా విడ్త్ అంతా దానమయ్య గారు మనకు తెలియజేస్తారు. దానమయ్య గారు చెప్పండి, ఎట్లా దీని ఎంత సైజ్ ఎంత విడ్త్ ఎంత? ఇది బిల్లెట్ నుంచి తయారవుతుంది అండి. ఇది రౌండ్ నుంచి రీబార్ తయారవుతుంది. హైయెస్ట్ మనకి రోలింగ్ మిల్స్లో ఎలమెంట్లో 36 mm. ఇదా 36 36 mm 36. చూసారా, అంత పెద్ద స్టీల్ దగ్గర నుంచి ఇదిగో ఈ సైజ్ వరకు మనం తీసుకొచ్చింది. 36 సైజ్. ఓకే. 32 సైజు వైజాగ్ టీఎంకి 32 సైజ్. సరే. 18 సైజు 18 సైజ్ చూసారు కదా, 22 సైజు 18 సైజు. ఇళ్ళకు రాడ్లుగా స్లాబ్లు వాడతారు, ఆటోమొబైల్లో కూడా వీటికి ఉపయోగిస్తుంటారు. సో ఇక్కడ నుంచే ఈ ప్రొడక్ట్ అవుతుంది. ఇంతకన్నా తక్కువ సైజు ఉంటారు. ఇక్కడ తక్కువ సైజు ఉంటుంది, 16 ఉంటుంది. 16 నుంచి 30 mm కూడా మనకి ఇక్కడ తయారవుతుంది. సో ఫైనల్గా మనం చివరి ప్రోడక్ట్ చూసాం కదా, ఈ సైజ్ రాడ్ వరకు మన విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మన ఎంప్లాయీస్ రక్తాన్ని చెమటగా మార్చి ఈ సైజ్ రాడ్ వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తున్నారు. నంబర్ 1 క్వాలిటీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆల్వేస్ నంబర్ 1. సో ఇది మన ప్రస్థానం ఇంతటితో ఆగింది, కానీ వీళ్ళ ప్రస్థానం మాత్రం ఆగదు. ఇంకా కష్టపడతారు. కార్మికుల శక్తి పవర్ ఏంటో సంఘటితంగా కలిసిమెలిసి ఉంటూ చివరిగా మన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి రథ సారథులు వీరే. సో మనంతా గర్వపడాలి, మన ఆంధ్రులుగా మనం గర్వపడాలి, ప్రతి భారతీయుడు గర్వపడాలి. మన ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ఇక్కడ ఉన్నందుకు ప్రతి ఒక్కరూ సంతోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ జీవితం. ఇది జీవితం. ఆంధ్ర హక్కు